ఓల్డ్ సిటీ మెట్రో మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. ఓల్డ్ సిటీ మెట్రో మార్గానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. దారుల్ షిఫా ఓల్డ్ సిటీ మెట్రో మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. ఎంజీబీఎస్ ఫలక్నుమా మెట్రోకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారు. 5.5 కిలోమీటర్ల మేర విస్తరించబోతున్న పాత బస్తీ మెట్రో మార్గానికి శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర అధికారులు కూడా కార్యక్రమంలో ఉన్నారు. మరి కాసేపట్లో ఓల్డ్ సిటీ మెట్రో మార్గానికి శంకుస్థాపన చేయబోతున్నారు. ఓల్డ్ సిటీ మెట్రో మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎంజీబీఎస్ ఫలక్నుమా మెట్రోకు సీఎం శంకుస్థాపన చేశారు. 5.5 కిలోమీటర్ల మేర పాత బస్తీ మెట్రో మార్గం మనకు అందుబాటులోకి మరి కొద్ది నెలల్లోనే రాబోతోంది. దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఝాన్సీ రాణి ఎట్టకీలకు హైదరాబాద్ నగరంలో పాత బస్తీకి మెట్రో ప్రారంభించే అంటే పనులను శంకుస్థాపన చేశారు. అయితే చాలా ఏళ్లుగా ఓల్డ్ సిటీ వాసులు మాత్రం మెట్రో తమ ప్రాంతానికి రావాలని డిమాండ్ చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఎంఐఎం కు సంబంధించినటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రభుత్వం దగ్గర ఫోకస్ చేశారు. గతంలో కూడా ముఖ్యంగా ఏదైతే మొదటి ఫేజ్ లో 72 కిలోమీటర్ల మెట్రోను పూర్తి చేయాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించిందో అందులో భాగంగానే ఈ 5.5 కిలోమీటర్ల మెట్రోను కూడా పూర్తి చేయాల్సి ఉన్నది. కానీ అప్పట్లో ఇక్కడ భూ సేకరణ కొంత ఆలస్యం కావడం, అదే విధంగా ఇక్కడ ఎక్కువగా అంటే మనం 103 మత కట్టడాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో వాటిని క్లియర్ చేసి రైట్ ఆఫ్ వేను ఇవ్వడం అనేది కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దాదాపు 1000 ఆస్తుల వరకు ఆస్తులను సేకరించాల్సి ఉంటుంది. ఆ ఆస్తుల సేకరణ కూడా కొంత ఇబ్బందికరంగా మారినటువంటి నేపథ్యంలో ఈ మార్గంలో గతంలో ప్రభుత్వం మెట్రోను నిలుపుదల చేసింది. దాంతో మొదటి స్టేజ్ మొత్తం కూడా కంప్లీట్ అయినట్టుగా గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు దీనిని 2వ దశలో చేపట్టారు. ఇప్పుడు 5.5 కిలోమీటర్ల మార్గాన్ని ప్రభుత్వమే కంప్లీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మరికొద్ది రోజుల్లో టెండర్లు పిలిచిన వెంటనే ఈ ప్రాంతంలో పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అలైన్మెంట్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఎక్కడ ఎంతవరకు భూములను సేకరించాల్సి ఉంది, ఏ ప్రాంతాల్లో మత కట్టడాలకు ఇబ్బంది జరుగుతుంది, వాటిని ఏ విధంగా క్లియర్ చేయాలనేటువంటి అంశాలపైన కొంత క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రైట్, థాంక్యూ రాముడు.